అనగా నీకు పనిచేయడం మీద అధికారం ఉంది, దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు, అలాగే పనిచేయడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి అని అర్థం తెలిపే కథ ఇది. ఈ కథ 20వ శతాబ్దంలో సిక్కోలు, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ముంపు గ్రామాల్లో ఒకటైన కిట్టాలపొడిలో మొదలైంది. ఓ సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన శివకల అప్పలస్వామికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశయంతో స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే కోకోనాడ, ఇప్పటి కాకినాడకి ధర్మపత్ని అయిన శివకల అప్పల నరసమ్మతో వలస వచ్చారు. కష్టపడి పోలీస్ శాఖలో అప్పలస్వామి కానిస్టేబుల్ కొలువు సంపాదించుకున్నారు. ఈ తరుణంలోనే అప్పలస్వామి, అప్పల నరసమ్మ పుణ్య దంపతులకు 6 సంతానం కలిగారు. 1963 ఫిబ్రవరి 12న 3వ కాన్పులో పుట్టిన ఆడపిల్లకి జీవితంలో సకల సౌభాగ్యాలు కలగాలని సౌభాగ్యమణి అని నామకరణం చేసుకున్నారు. ఒక అన్న, అక్క తర్వాత జన్మించిన ఈ బాలా కుమారికి బాల అని ముద్దుగా పిలుచుకునేవారు. బాల తన విద్యాభ్యాసం అంతా కాకినాడ సెంటెన్స్ స్కూల్లో మీ మధ్యనే కూర్చొని ఉన్న శ్రీమతి రమాదేవి గారు లాంటి ఎందరో చిరకాల స్నేహితులతో కలిసి చదువుల్లోనూ అలాగే ఆటపాటల్లోనూ చురుగ్గా ఉంటూ 1979లో 10వ తరగతిని పూర్తి చేసుకున్నారు. అనంతరం నాన్నగారి కోరిక మేరకు వైద్య రంగం వైపు అడుగులు వేశారు. అదే తరుణంలో 1981-83 వ్యవధిలో MPHA మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న బాలకి అవకాశం తన తమ్ముడు రూపంలో తలుపు తట్టింది. 1984లో తన పెద్ద తమ్ముడైన సూర్యచంద్రరావు ఇప్పటి తన వియ్యంకులు తెచ్చిన గవర్నమెంట్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. తగిన అర్హత ఉన్నందున నర్సుగా బాలని ఎంపిక చేస్తూ ఉద్యోగంలో చేరాలని 1985లో పిలుపు వచ్చింది. తన మొదటి పోస్టింగ్ అటవీ ప్రాంతమైన పాడేరు అవతల ముంచింగుపుట్టిలో చేరారు. తనకి చిరకాల స్నేహితురాలైన రమాదేవి గారికి కూడా అదే పోస్టింగ్ రావటం బాలకి కొంత ఉపశమనం. అప్పటికే ఉద్యోగస్తుడైన తన అన్న సింహాచలం గారు ఇచ్చిన సూచనలు, అక్క జయలక్ష్మి గారు నింపిన గుండె ధైర్యంతో తమ్ముడు సూర్యచంద్రరావుని వెంట పెట్టుకుని ఆ గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సేవలు అందించడం తన తర్వాత పుట్టిన భాస్కర్ మరియు నాగరత్నం తమ్ముడు చెల్లెళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇదే తరుణంలో 1990 జూన్ 2న శివకల వారికి దూరపు చుట్టారైన శ్రీకాకుళం వాస్తవ్యులు కలవల సూర్యనారాయణ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ పెళ్లితో ఒక పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టిన బాలకి కొత్త బంధాలు, అదనపు బాధ్యతలు తెచ్చిపెట్టాయి. తన ఉద్యోగాన్ని అర్థం చేసుకుని ఉద్యోగ విలువ తెలిసిన భర్త దొరకడం బాల అదృష్టం. 1991లో తన మొదటి కాన్పులో ఒక మగబిడ్డకి జన్మనిచ్చి తన ఇష్టదైవమైన శ్రీనివాసుని పేరు పెట్టుకుంది. శ్రీనివాసుడు పుట్టిన వేళ విశేషం బాలకి ప్లేనేరియా అనే విశాఖపట్నం జిల్లా రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ వచ్చింది. బోయిపాలెం సర్వీస్ ఏరియాకి నియామకమైన బాల కాపులుప్పాడ, చేపలుప్పాడ లాంటి అంటువ్యాధులు ప్రబలే సముద్ర తీర ప్రాంతాల్లో పనిచేయడం ప్రశంసనీయం. 1994లో చిన్న కుమారుడైన కుమారస్వామికి జన్మనిచ్చారు. 2 పిల్లలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా ఉన్న బాలకి అక్క జయలక్ష్మి ఎంతగానో తోడ్పడ్డారు. 2000వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆసుపత్రుల పునరుద్ధరణ భాగంగా రేవిడి నుండి తాళవలసకు బదిలీ అయిన బాలకి సంతపేట ఏరియా బాధ్యతలు అప్పగించారు. అక్కడే 10 ఏళ్లు సేవలు అందించడం వలన తగరపు వలసలోనే స్థిరపడటానికి అవకాశం ఏర్పడింది. అప్పట్లో ఏటవతల మూలకుద్ది అనే గ్రామానికి వర్షాకాలంలో పీకల్లోతు గోసరి నదిలో కాలినడకన వ్యాక్సిన్ క్యారియర్లు మోసుకొని వెళ్లి వైద్య సేవలు అందించడం ఆమె చిత్తశుద్ధికి దర్పణం. తగరపు వలసలోనే సొంతింటిని ఏర్పాటు చేసుకుని అదే తగరపు వలసలో కుమారులిద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించడం జరిగింది. తన సీనియారిటీకి అనుగుణంగా 2009లో హెల్త్ విజిటర్గా పదోన్నతులు పొంది పోలుపల్లికి బదిలీ అయ్యారు. పోలుపల్లిలో PHN సరస్వతి గారితో ఆవిడ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. హుద్హుద్ లాంటి విపత్తు సమయాల్లో ఆవిడ చేసిన సేవలు ఆవిడ ధైర్య సాహసాలకు నిదర్శనం. 2016లో పోలుపల్లి నుండి జనరల్ ట్రాన్స్ఫర్స్లో విశాఖపట్నం రీజనల్ ఐ హాస్పిటల్కి బదిలీ అయ్యారు. అక్కడే 2 ఏళ్లు కొనసాగి 2018లో PHNగా పదోన్నత పొంది పెందుర్తి పెద్ద ఆసుపత్రికి బదిలీ అయ్యారు. 2019లో వచ్చిన కరోనా మహమ్మారిని జయించి విధులు నిర్వహించడం నా భూతో నా భవిష్యత్ అనే చెప్పుకోవాలి. చివరిగా 2022లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మధురవాడ PHCకి నియమితులయ్యారు. అదే సంవత్సరంలో తన పాత ఇంటిని పునర్నిర్మించుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో గృహప్రవేశం చేసుకున్నారు. 2024లో 2 కుమారులను ఒక ఇంటి వారిని చేసి తన ధర్మాన్ని నిర్వర్తించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన తోటికోడలు మరియు బావామరుదులు అందించిన సహాయ సహకారాలు వెలకట్టలేనివి. ముఖ్యంగా ఆనందరావు కుటుంబం ప్రతి దశలోనూ తోడుగా నిలిచారు. తన పై అధికారులతో గౌరవపూర్వకంగాను, సహోద్యోగులతో స్నేహపూర్వకంగాను, కుటుంబంతో ప్రేమానురాగాలతో వ్యవహరించి చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసంతో బలంగా ముందుకు సాగిన శ్రీమతి సౌభాగ్యమణి గారు మా లేడీ సూపర్ స్టార్ అయితే, ఈ 40 సంవత్సరాలు ఆమెకు వెన్నంటూ ఉంటూ ఆమెను ముందుకు నడిపిన ధైర్యం పేరు సూర్యనారాయణ.
ఆధ్యాత్మికంగాను, వృత్తిపరంగాను, కుటుంబం పరంగాను, సామాజిక పరంగాను చతుర్విధ పురుషార్థాలను సుసంపన్నం చేసుకున్న ఈ ధన్యజీవుల కథ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.